ఇది ఈసీ వివక్షే. పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే అమలు. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుంది. చట్టబద్ధ నిబంధనలు మెమోలు, సర్క్యులర్లు, లేఖల ద్వారా మార్చలేరు. వాటిని పార్లమెంటు మాత్రమే మార్చగలదు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటి? కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదం. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అలాంటిది 5,39,000 ఓట్ల విషయంలో బాధ్యతారాహిత్యం. మా ఆందోళన, ఫిర్యాదును సిఇసి పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం. ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ వేసుకోవాలన్న ఎన్నికల సంఘం సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ ముగిసిన వాదనలు నేటి సాయంత్రం 6 గంటలకు తీర్పు వస్తుందట, ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇది స్పష్టంగా ఈసీ వివక్ష అని వైఎస్ఆర్సీపీ అభియోగం చేస్తుంది. దానిపైన కొంతమంది రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కూడా దీనిపైన ఖండిస్తున్నారు వాస్తవం. ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్, ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ సందర్భంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు ఇస్తే ఆ నిబంధనలే ఎన్నికల ఎండ్ అయ్యే వరకు, ఎన్నికల ప్రక్రియ ఎండ్ అయ్యే వరకు, ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు అదే నిబంధనలు ఉంటాయి. కానీ విచిత్రంగా ఏపీలో ముఖేష్ కుమార్ మీనా గారు సిఇఓ, ఏపీ ఎలక్షన్కి సంబంధించి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన 25 మే నాడు, 27 మే నాడు కొన్ని మెమోలు, సర్క్యులర్ జారీ చేసిండు. కానీ అసలు ఎన్నికల టైంలో అన్ని రాష్ట్రాలకి, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి పార్లమెంట్ కానీ, అటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కానీ భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనరు కొన్ని ఉత్తర్వులు ఇస్తారు. అది కూడా చట్టాన్ని బేస్ చేసుకుని భారత పార్లమెంట్లో చేయబడిన చట్టానికి లోబడే కొన్ని నిబంధనలు, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ సీఈఓ అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన సీఈఓ అయినా పాటించాలి, ఏ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలైనా పాటించాలి. కానీ విచిత్రంగా, విస్మయకరంగా, కొంత ఆందోళనకరమైన విషయం దీంట్లో కనపడుతుంది ప్రజాస్వామ్యవాదులకి, రాజ్యాంగ పరిరక్షకులకి. ఎందుకంటే ఆయన ఏకపక్షంగా ఒక పార్టీ అడిగిందని ఉత్తర్వులు జారీ చేసిండు, సర్క్యులర్ ఇచ్చిండు, మెమోస్ ఇచ్చిండు. ఏంది? పోస్టల్ బ్యాలెట్ విషయంలో. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అటెస్టింగ్ ఆఫీసరు సంతకం ఉంటే చాలు, ఆయనకు సంబంధించిన పేరు, హోదా వివరాలు ఏది లేకపోయినా ఆ ఓటుని కన్సిడర్ చేయొచ్చు అని ఇచ్చిండు. కానీ భారత ఎన్నికల కమిషను నిబంధనలో స్పష్టంగా ఏదైతే అటెస్టింగ్ ఆఫీసర్ ఉందో ఆయన పేరు ఉండాలి, హోదా ఉండాలి, ఆయనకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదో ఉండాలి, ఆ పూర్తి వివరాలు ఉంటేనే ఆ ఓటుని కన్సిడర్ చేయాలని వాళ్ళ నిబంధనలో చట్టానికి లోబడి ఉన్నాయి. కానీ ఇట్లాంటి నిబంధనలు విస్మయకరంగా ఉంది, అన్యాయంగా ఉందని చెప్పి కూడా ఈ ఆందోళన, ఫిర్యాదును సిఇసి పట్టించుకోవట్లేదు. మేము చేసిన దాన్ని 5,39,000 ఓట్ల విషయంలో ఇట్లా బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఒక పొలిటికల్ పార్టీకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ ఈ నిబంధనలు కానీ, ఈ సర్క్యులర్ కానీ, ఈ ఉత్తర్వులు మొత్తం కూడా ముఖేష్ కుమార్ మీనా ఇష్యూ చేసింది ఒక పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణితో ఇష్యూ చేసిండనే అనుమానంతో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో నిన్న వాదోపవాదనలు జరిగినాయి. దానిపైన ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏమి ఆర్డర్స్ వస్తాయో చూడాలి. మొత్తానికైతే ఒక రకంగా అనుమానాస్పదంగానే వ్యవహరిస్తుంది ఏపీ ఎన్నికల కమిషన్ సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు. మొత్తానికైతే అనుమానాస్పదంగా, కొంత అనుమానాలకు తావిచ్చే విధంగానే ఆయన నిర్ణయాలు ఉన్నాయి. దీనిపైన ఏం చేస్తారో చూడాలి. ఇదైతే ఈసీ వివక్షే అనేది స్పష్టంగా కనపడుతుంది. అన్యాయంగా పేరు, హోదా వివరాలు సీల్ లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుందని స్పష్టంగా ప్రశ్నించింది వైఎస్ఆర్సీపీ. దానికి సమాధానం లేదు అటు నుంచి. దానిపైన కోర్టుకి వెళ్ళారు. కోర్టు మరి ఏం చేస్తుందో చూడాలి. అందుకే కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉంది, సందేహాస్పదంగానే ఉంది. ఇంకోటి, చట్టంలో ఉన్న నిబంధనలు ఒకవేళ మార్చాలంటే ఈ మెమోలు, జీవోలు, సర్క్యులర్లతో మారటానికి రాదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్లో ఉన్న ఉభయ సభలు ఆమోదించి చేసిన చట్టంలో ఉన్న గైడ్ లైన్స్ని ఏదైనా చేంజ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటే చేంజ్ చేయాలి తప్ప ఇట్లా వీళ్ళు ఆఫీసర్సు, ఎలక్షన్ కమిషనర్సు ఉత్తర్వులు వాటి ద్వారా చేయడానికి వీల్లేదు. కానీ ఆయన చేసిండు. చట్టంలో ఉన్న నిబంధనలు కూడా సవరించిండు. ఆ సవరించే హక్కు కానీ, సవరించే అధికారం కానీ ఎవరికి ఉంటుంది? ఓన్లీ పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ని చేసిన చట్టాన్ని సవరణ చేయాలన్నా పార్లమెంటే చేయాలి. పార్లమెంట్ని చేసిన చట్టంలో ఏమైనా మార్పులు చేయాలన్నా పార్లమెంటే చేయాలి. పార్లమెంటు సభ్యులందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో, మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో చేయాలి తప్ప ఇట్లా ఏకపక్ష ధోరణితో, దట్టు మళ్ళీ ఒకటే స్టేట్ ఏపీలో తప్ప ఎక్కడా లేదు మళ్ళీ చేశారంటే ఇదైతే పెద్ద సందేహాస్పదంగానే ఉంది. ఏం చేస్తారో చూడాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి కోర్టు